Hello friends, welcome back to our channel friends. KNR UHS BPT, BSc, MLT and BSc paramedical courses ఏవైతే ఉన్నాయో సో వీటికి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరికీ అయితే గుడ్ న్యూస్. అండ్ వీళ్ళందరికీ సంబంధించిన అంటే ఫేజ్ 1 అంటే ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన అంటే వెబ్ డెవలప్మెంట్స్ అయితే వచ్చేసినాయి. వెబ్ డెవలప్మెంట్స్ అనగా మీకు సీట్ డెవలప్మెంట్స్ అని అర్థం ఫ్రెండ్స్. ఒకటి ఏంటి అంటే సో ఫస్ట్ సీట్ వచ్చిన వాళ్ళందరికీ అయితే కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్. సో ఒకసారి మీరు ఏ కాలేజ్లో మీకు సీట్ వచ్చిందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనకి కాలేజ్ అలాట్మెంట్ లిస్ట్ అనేది వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్లో వస్తుంది. సో అందులో దాని ద్వారా కూడా తెలుసుకోవచ్చు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందని చెప్పేసి. సో లేదు మేము 6,000 రూపీస్ పే చేసినాక తెలుసుకుందామని అనుకుంటే దీనిలోకి వచ్చేసి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిపై క్లిక్ చేసి స్టూడెంట్ డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ అని చెప్పేసి ఉంది, దానిపై క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి ఉంది, దానిపై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రోల్ నెంబర్, ర్యాంక్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే సఫిషియెంట్ బ్యాలెన్స్ అనేది మీ యొక్క ఏటీఎంలో ఉంటే అప్పుడు ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు మిగతావి ఏవైతే ఉన్నాయో లైక్ 10th మెమో, ఇంటర్ మెమో అండ్ 6th నుంచి 12th వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్, అవే బోనఫైడ్ సర్టిఫికేట్స్తో పాటుగా క్యాస్ట్, ఇన్కమ్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవైతే తీసుకొని అలాంగ్ విత్ 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డ్, మీ ఫాదర్ యొక్క ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో కాలేజీకి రిపోర్టింగ్ కొరకు వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో రిపోర్టింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ డీటెయిల్ వీడియో చేసిన తర్వాత. సో ఓకేనా, ఈ యొక్క మనకి సీట్ అలాట్మెంట్స్ అనేవి నిన్ననే చెప్పాను కదా, మనకి వన్స్ 23rd రోజున మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి. ఈరోజు ఈవినింగ్ లేదా రేపటి వరకు ఈ 2 days లోపు మనకి వెబ్ డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసాను కదా. సో అలాగే మనకైతే ఫాస్ట్గానే వచ్చేసినాయి మనం అనుకున్నట్టుగానే. సో దీని కొరకు అందరికైతే మన ఛానల్ తరపు నుంచి అయితే కంగ్రాచులేషన్ ఫ్రెండ్స్. సో నేను పెట్టిన ఎఫర్ట్స్కి మీకు పెట్టిన అంటే మీరు చేసిన దానికి వాల్యూ అనేది దీని ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఒకసారి అయితే నాకైతే నా ఎఫర్ట్స్కి వాల్యూ అనేది మీకు సీట్ వచ్చిందా లేదా అని చెప్పేసి నాకు తెలియాలి అంటే తప్పకుండా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో విత్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్. సో ఆ వీడియోతో నేనైతే మీ ముందుకు వస్తాను మళ్ళీ, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.